మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు వార్తా పేపర్ ఏ దినపత్రికలో ఏ వార్తలు నేను ముందుగా చూసుకున్నట్లయితే మనం సాక్షి పేపర్ చూసుకున్నాం. సాక్షి పేపర్లో చూసినట్లయితే మొదటిగా మనకి సాక్షిలో ఫ్రంట్ మెయిన్ ఎడిషన్ లో అంటే మనకి ఇచ్చారు ఆ నిధులు తేండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. సో మరొక దగ్గర మరొక వార్త చూసినట్లయితే ఇక 11,200 దాటిన మరణాలు అంటూ మనకి సాక్షిలో మెయిన్ గా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నప్పటికే 20,000 వరకు మరణాలు దాటాయని కొన్ని రకాల దినపత్రికల్లో చూసాం. కానీ ఇప్పుడు మనకి ఫ్రెష్ న్యూస్ అంటే మనకి 11,200 దాటిన మరణాలు అంటూ సిరియా దేశాన్ని అలాగే తుర్కియాని ఉద్దేశించి మనకి చెప్తున్నారు. అయితే ఒక బాలుడు 52 గంటల తర్వాత మరి ఆ శిథిలాల కింద చిక్కుకొని 52 గంటల తర్వాత తల్లి ఒడికి చేరినటువంటి ఆ దృశ్యాన్ని మనం గమనించవచ్చు. 52 గంటల దాదాపుగా ఒక 2 days కంప్లీట్ అయ్యి 3rd day ఆ బేబీ మరి తల్లి ఒడికి చేరుకున్నట్టు ఆ ఆనందంలో మరి తల్లి దగ్గరకు చేరగానే తల్లిని చూడగానే భావోద్వేగానికి గురైనటువంటి ఒక పిక్చర్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆయా భూకంప తీవ్రతకు అనేక మంది మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనేది కూడా తెలియదు. ఎంతమంది ఇంకా శిథిలాల కింద మరణం అయ్యారనేది కూడా తెలియని పరిస్థితిలో అక్కడ మనకి మెయిన్ గా అంటే తెలుస్తుంది. సో 2 రోజుల్లోనే అక్కడ దాదాపుగా 300 సార్లు కూడా భూమి కంపించిన పరిస్థితిని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ వివరాలు చూసినట్లయితే ఒక 8 ఏళ్ల బాలుడు 52 గంటల తర్వాత తల్లి ఒడికి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత తుర్కియాలో భూకంపంతో శిథిలమైన భవంతి కింద పడిపోయి చిక్కుకుపోయినటువంటి ఆ బాలుడు 52 గంటల తర్వాత మరి బయటపడ్డాడు. ఆ ఆనందంతో హుషారుగా కనిపించిన ఆ బాలుడు తల్లి ఒడికి చేరగానే భావోద్వేగానికి లోనైనటువంటి ఆ తల్లి ఆ కొడుకు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిరియాలో ఓ భవనం శిథిలాల కింద అక్క తమ్ముడు 17 గంటల పాటు కూడా అక్కడ కూడా చిక్కుకుపోయి ఉన్నారు. వారు ప్రాణాలతోటే బయటపడ్డారు అనేది తెలుస్తుంది. 17 గంటల పాటు కూడా వారు కూడా చిక్కుకుపోయి ఉన్నారు. ఆ శిథిలాల కింద తమ్ముడికి అపాయం కలగకుండా తన చేతిని అడ్డు పెట్టి కాపాడింది అక్క అని ఆమె ధైర్యాన్ని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు అనేది తెలుస్తుంది. అయితే ఆ శిథిలాలు తన తమ్ముడి ఫేస్ పైన పడకుండా తన చేతిని అడ్డు పెట్టి మరి తన తమ్ముడిని కాపాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ ఆ అక్క ప్రేమను చూసి అందరూ కూడా ఎంతో మరి అందరూ ప్రశంసిస్తున్నారు అనేది కూడా మనకి అక్కడ గమనించవచ్చు. వారు కూడా ఎంతో సురక్షితంగా బయటపడ్డారు. కొద్దిపాటి గాయాలతోటి బయటపడ్డారు. కానీ అంతా కూడా రక్తస్రావం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ చేతులు అలాగే తన ఫేస్ మీద అంతా కూడా మొత్తం ఆ శిథిలాలు ఇట్లా పడిపోయి ఉన్న దృశ్యాలు మనకి ఇక్కడ ఫోటో రూపంలో కనిపిస్తుంది. చూడొచ్చు. హృదయ విదారకమైన ఘటన అని చెప్పుకోవాలి. ఇంకా మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ప్రధాని మోడీ వచ్చేసి చెప్తూ ఉన్నారు ప్రజలే నా రక్షణ కవచం అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా చూద్దాం మనం దాని గురించి. ఇక దూషణలు అబద్ధాలు నన్నేమి చేయలేవు, ప్రజలు నాకు అండగా ఉన్నారు, వారే నా రక్షణ కవచం. వారు ఉన్నంత వరకు ఏ దూషణ కానీ ఏ అబద్ధాలు కానీ ఎలాంటివి కానీ నన్ను ఏమీ చేయలేవు అనేది ఆయన చెప్తూ అబద్ధాల మాటలు కానీ ఎలాంటివి కూడా నాకు హాని చేయలేవు అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. అలాగే యూపీఏ హయాంలో ఒక దశాబ్దాన్ని కోల్పోయామంటూ కూడా లోక్సభలో ప్రతిపక్షాలపై విరుచుకుపడినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కూడా ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాత్రం మనం స్టిల్ పేపర్ 6లో మనం చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. ఇకైతే మొత్తంగా అయితే ప్రజలే నా రక్షణ కవచం అనేది మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇక ప్రధాని మోదీ ధరించిన జాకెట్ కు రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ తో తయారు చేసింది అంటూ కూడా ఇచ్చారు. ఇక బుధవారం ఆయనకు జాకెట్ ను రాజ్యసభ సమావేశంలో పాల్గొన్నప్పుడు దీన్ని ఇటీవల బెంగళూరులోని తయారు చేసినటువంటి సంస్థ ఆయనకు బహుమతిగా బహుకరించింది. ఆ బహుకరించే సమయంలోనే ఆయన ప్రజలే నా రక్షణ కవచం, ఇలాంటివి ఉన్నా కూడా లేకున్నా కూడా నాకు ప్రజల రక్షణ కవచం ఉన్నంత వరకు నాకు ఏం కాదు అనేది మాత్రం ఆయన స్పష్టంగా అక్కడ చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది.
అలాగే సాక్షిలో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా రాష్ట్రంపై ఆ నిధులు తేండి, రాష్ట్రంపై ప్రేమ ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి తేవాల్సినటువంటి 1,27,109 కోట్ల నిధులను తీసుకుని రండి అంటూ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. మీకు నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉంటే మీకు ఇంకా రావాల్సిన నిధులన్నీ ఇంత ఉన్నాయి కదా, ఆ నిధులన్నీ కూడా తీసుకుని రండి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇక చూస్తే కేంద్రం ఒక్కో పౌరుడిపై చూసుకున్నట్లయితే అప్పు భారాన్ని చాలా వరకు మోపుతూ ఉంది. 1,39,956 మోపుతూ ఉంది అంటే ఇచ్చారు. ఇక రాష్ట్రాల అప్పులు తగ్గుతుంటే కేంద్రం అప్పులు పెరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక మిషన్ భగీరథను కాపీ కొట్టిన కేంద్రం ముందుకు తీసుకెళ్లలేకపోతోంది అనేది కూడా తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టినా కూడా దానిని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉంది అని తెలుస్తుంది. రాష్ట్రంలో చాలా వరకు అప్పులు లేకుండా చేస్తూ ఉన్నాం, అయినప్పటికీ కూడా ఇంకా కేంద్రం మాత్రం అప్పులు పెంచుకుంటూనే పోతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే రైతులపై కార్లు ఎక్కించిన వారు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ కూడా మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. రైతులపై నుంచి కూడా కార్లతో దూసుకు వెళ్ళినటువంటి పాలన ఆ ప్రభుత్వం ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం ఎంత సిగ్గుచేటు, ఎంత విడ్డూరంగా ఉంది అంటూ కూడా మంత్రి హరీష్ రావు మరి అసెంబ్లీలో ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక కోత లేకుండా విద్యుత్ అంటున్నారు, రాష్ట్రం ఇచ్చింది, అందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు కరెంటు కోతలు లేకుండా మేము రైతులను ఉద్దేశించి మేము ఎంతగానో చేస్తున్నాం కాబట్టి రైతులు ఆ పవర్ మాకు ఇచ్చారు అనేది కూడా చెప్తున్నారు. మేము వారికి అన్ని సహాయాలు చేస్తున్నాం, అన్నిటిని ఆదుకుంటున్నాం కాబట్టి రైతులు మాకు ఇచ్చిన పవర్తోనే నేను మాట్లాడుతున్నాను అనేది కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా గతంలో ఖాళీ బిందెల ప్రదర్శనలు ఉండేవి, కానీ ఇప్పుడు మిషన్ భగీరథతో నీళ్ల సమస్య లేకుండా దేశం బడ్జెట్ పై హరీష్ సమాధానం ఇచ్చారు అనేది కూడా తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాలు ఆయన మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా రోడ్లపై నల్లాల కాడ ఖాళీ బిందెలు దర్శనమిస్తూ ఉండేవి, కానీ ఇప్పుడైతే ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథతో ప్రతి ఒక్క ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నీటి సమస్య అనేది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లేకుండా చేశాం అనేది మాత్రం క్లియర్ గా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడ ఆయన కొన్ని విషయాలను కూడా వారు చాలా విషయాలను షేర్ చేసుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఏబీకేకు రాజా రామ్మోహన్ రాయ్ కూడా జాతీయ అవార్డు వచ్చినట్లుగా ఇచ్చారు. ఇక కార్టూనిస్ట్ శంకర్ కు కూడా ఎక్సలెన్స్ ఇన్ పొలిటికల్ క్యారికేచర్ పురస్కారం లభించింది అంటూ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ అయితే పేపర్ 11లో చూసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు. ఎమ్మెల్యే కోట అలాగే ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్స్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ ఎడిటర్ గోరంట్ల అరెస్ట్ అయిన విషయం ఆల్రెడీ తెలిసిన విషయమే. అయితే ఇంకా ఇందులో రాను ఇంకా ఎవరు అరెస్ట్ అవుతారు, ఎంతమంది అరెస్ట్ అవుతారు అనేది కూడా ఒక సస్పెన్స్ గానే ఉంది. ఇది ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి హైదరాబాద్ లో ఎడిటర్ గోరెంట్లను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక మనం వార్తా పేపర్ మనం చూసుకుందాం. ఇక నమస్తే తెలంగాణ చూసుకుందాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో మొదటిగా అంటే లీడర్ కేసీఆర్ మోడల్ తెలంగాణ అంటూ ఇచ్చారు. దేశానికి శరణ్యం అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ప్రసంగం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే ఇంకా సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు మనకి ఎంతో అవసరం అన్నట్లుగా ఆయన చెప్తున్నారు. సీఎం కేసీఆర్ ఒక స్వాప్నికుడు అంటూ సాధకుడు అంటూ ఆయనని ఎంతగానో మరి శ్రామికుడు, స్వాప్నికుడు, సాధకుడు, అలాగే పరిశోధకుడు, అధ్యయనశీలి, సృజనశీలి, కార్యశీలి, అన్నిటికీ మించి ప్రజలే కేంద్రంగా వారి జీవితాలే అతివృత్తంగా భావించే మానవీయ వ్యక్తి కేసీఆర్. అలాంటి పరిపాలకుడు కేసీఆర్ అంటూ మంత్రి హరీష్ రావు ఆయనను ఉద్దేశించి ఎన్నో మరి బిరుదులతోటి ఆయన గురించి ప్రసంగించడం జరుగుతుంది. ఆయన ఒక మోడల్, ఆయన ఒక ధీరుడు అన్నట్లుగా చెప్తున్నాడు. ఒక శ్రామికుడు, పరిశోధకుడు అని కూడా ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. కేంద్రంగా మరి ప్రజలనే ఒక కేంద్రంగా చేసుకున్న నాయకుడు, శ్రామికుడు, పాలకుడు అనేది కూడా మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సస్యామలంగా ఉంది, ఇంతటి సుభిక్షంలో ఉంది అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చూసే కేసీఆర్ పాలనలో సబ్బండ వర్ణాలకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇది సమీకృత, సమ్మిళిత, సమగ్ర, సుస్థిర ప్రగతికి, సంక్షేమానికి సింహభాగం లాంటిది అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం సాగుకు కూడా స్వర్ణయుగంగా భావించాలి కేసీఆర్ పాలనలో అంటూ కూడా ఆయన చెప్తున్నారు మంత్రి హరీష్ రావు. అలాగే డబల్ ఇంజిన్, డబల్ ఇంపాక్ట్ అంటూ మరొక దగ్గర క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏంటి అనేది డీటెయిల్స్ మనం పేపర్ 4లో చూడొచ్చు. సో
ఇంకా మనం చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే కాళేశ్వరానికి అప్పు కాదు అంటూ ఇచ్చారు. కాళేశ్వరం అప్పు కాదు అంటూ ఒకటి 1,20,00,000 కోట్ల వరకు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూస్తే మేము ప్రజలకు నిరంతరం పవర్ ఇస్తూ ఉంటాం అంటూ కూడా చెప్తారు. ప్రజలకు ఉచిత విద్యుత్‌ని నిరంతరం ఇస్తూనే ఉంటాం అంటూ కూడా చెప్తున్నారు మంత్రి హరీష్ రావు. వాళ్ళు బీఆర్ఎస్‌కు ఫుల్ పవర్ ఇస్తూనే ఉంటారు అనేది కూడా చెప్తున్నారు. మేము వాళ్ళకి పవర్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు మాకు పవర్ ఇస్తూ ఉంటారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. దానిని మనం గమనించవచ్చు. ఇంకా మనం చూస్తే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి ఖచ్చితంగా చూపిస్తాం. అది కూడా త్వరలోనే జరుగుతుంది అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. అసెంబ్లీలో ఆయన ప్రకటించిన విధానాలు ఇవన్నీ కూడా అంటించారు. మీది ఫ్లోరైడ్ బండ, మాది భగీరథ నీటి కుండ అంటూ కూడా మరి కేంద్రాన్ని ఉద్దేశించి కూడా ఆయన చాలా మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇంకా నిన్నంతా కూడా మరి లైవ్ లో ఆయన మాట్లాడి ప్రసంగించారు. ఇదంతా అధికారంలోకి రాలేమేమో అన్నది విపక్షాల బాధ, కానీ అంతకు మించి ఇంకొకటి ఏది లేదు అంటూ కూడా ఇచ్చారు. కేంద్రానిది అంత్యోదయ కాదు, అదాని సిద్ధాంతం అంటూ కూడా చెప్తున్నారు. కేంద్రం అదానిని పెంచి పోషిస్తుంది, అందరి షేర్లను కొల్లగొట్టేసింది అనేది కూడా మరి ఇప్పుడు ఎల్ఐసికి సంబంధించి, ఎస్బీఐకి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు ఎవరు తీసుకురావాలి, వారి నష్టాన్ని ఎవరు పూడ్చాలి, ఆ షేర్లన్నింటినీ మరి వారిని రెచ్చగొట్టి షేర్లు పెట్టే విధంగా, అదాని గ్రూప్స్ లో షేర్లు పెట్టే విధంగా చేసింది ఎవరు అసలు అంటూ కూడా నిలదీస్తున్నారు మంత్రి హరీష్ రావు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే బీజేపీకి అమృత కాలం, కానీ ప్రజలకు ఆపద కాలమే. బీజేపీకి అమృత కాలం ఉంటుంది ఎప్పుడైనా సరే, కానీ పేదల వాళ్ళకి మాత్రం అది ఎప్పుడు ఆపదకాలంగానే ఉంటుంది. మీరు ఎన్ని పథకాలు పెట్టినా అది మీకు మాత్రమే వర్తిస్తుంది, కానీ పేద ప్రజలకు ఎక్కడ కూడా చేరువ కావు అనేది కూడా ఆయన స్పష్టం చేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా దేశ్కి ఏక్ హీ ఆవాజ్ అనేది ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. ఇక రైతుపై కేంద్రం కక్ష, అందుకే రాష్ట్రానికి నిధుల కోత అంటూ ఇచ్చారు. ఇక కేంద్రానికి తప్పులు సైగలు, రాష్ట్రానికి సుద్దులు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా కేంద్రాన్ని ఉద్దేశించి, రాష్ట్రాన్ని ఉద్దేశించి ఆయన ఎక్కడ తారతమ్యాలు జరుగుతున్నాయి అనేది క్లియర్ గా వివరించారు. అలాగే తంత్రాలైన కుతంత్రాలైన బీజేపీకి అలవాటే తప్ప మాకు అలవాటు లేదు అవంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. బడ్జెట్ పై చర్చలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అనేక విషయాలపై ఎద్దేవా చేస్తూ ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ మాట్లాడారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి ముందులో ఉంది, అభివృద్ధిలో మనం ఏ విధంగా ముందుకు దూసుకుపోతున్నాం అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా, దేనికి ఎంత అప్పులు చేసాం, ఇంకా రాష్ట్రానికి ఇంకా ఎంత ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఎంతో క్లియర్ గా నిన్న మరి లైవ్ లో ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆలోచింపజేసింది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తెలంగాణ అనేది రాష్ట్రానికి ఒక ఇతర రాష్ట్రాలకు కావచ్చు, ఇతర దేశాలకు కావచ్చు, ఒక మోడల్ గా ఉంది అనేది మాత్రం 100% అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక వార్త చూద్దాం. ఇంకా రేవంత్ రెడ్డి పైకి చెప్పు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రగతి భవన్ ను మావోయిస్టులు పేల్చివేయాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరి చాలా మంది చెప్పులు కూడా విసిరేసినట్లుగా తెలుస్తూ ఉంది అని ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే ఇంకా వ్యాఖ్యల బగ్గుమన్న తెలంగాణ ప్రజానికం, అంటే ప్రగతి భవన్ మావోయిస్టులు పేల్చివేయాలన్న వ్యాఖ్యలపై బగ్గుమన్నటువంటి తెలంగాణ ప్రజానికం అంటూ ఇచ్చారు. ఇక మహబూబాబాద్ లో మాట్లాడుతుండగానే రేవంత్ పై చెప్పు విసిరిన బీఆర్ఎస్ అభిమాని అంటూ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉంటారో ఆయన మాట్లాడుతూ ఉండగానే ఒక చెప్పుని విసిరేసినట్టు బీఆర్ఎస్ కార్యకర్త మరి ఈ విషయంపై స్పందించారు అనేకులు అనేది కూడా తెలుస్తుంది. ఇక పలు చోట్ల శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం, అలాగే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని బీజేపీకి ఎమ్మెల్సీ ఫిర్యాదు కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఒక గమనించాల్సిన విషయం. సో మరొక వార్త మనం చూసినట్లయితే జేపీసీపై జంక్ ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అదాని గ్రూప్స్ కి సంబంధించి, అదాని వ్యవహారంకి సంబంధించి, అలాగే అదాని వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీసిన బీఆర్ఎస్ పార్లమెంట్ లో ఆందోళన, చర్చకు అనుమతించకపోవడం, వాకౌట్. ఎంపీల నిరసనకు శివసేన మద్దతు తెలిపారు అంటూ శివసేన కూడా మద్దతు తెలిపారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మొత్తంగా అయితే జేపీసీపై ఎందుకు జంకుతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ఇక ఈ ప్రధాని అవసరమా అంటూ మరొక దగ్గర మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. చూద్దాం. అదాని స్కీమ్ తో ప్రజలను పిఎస్యులకు నష్టం చేస్తున్నటువంటి గంటన్నర మాట్లాడిన మోదీ దీనిపై నోరు విప్పలేదు కదా. అసలు ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? 10 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరైనా స్పందించట్లేదు ఇంతవరకు. విచారణకు జేపీసీ చేయాల్సింది అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ
ఉన్నారు. అయితే డీటెయిల్స్ అయితే పేపర్ 10లో చూడొచ్చు, కానీ అసలు ఎలాంటి ప్రధాని మనకు అవసరమా అన్నట్లుగా మాత్రం ఇక్కడ మనకి ప్రధాన ఒక హెడ్లైన్ గా మాత్రం మనకి ఇచ్చారు. దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా కొండగట్టుకు 100 కోట్లు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ అంటూ ఇక్కడ మనకి ఇచ్చారండి. అలాగే ప్రత్యేక కార్యదర్శి జీవో 49 జారీ చేశారు. సీఎం కు రుణపడి ఉంటామంటూ పలువురు చెప్తూ ఉన్నటువంటి సుంకే, అలాగే జగిత్యాల జిల్లాలో సంబరాలు చేసుకున్నారు ఈ విషయంలో అనేది కూడా మనకు తెలుస్తుంది. 100 కోట్లు కొండగట్టుకు కేటాయించిన నేపథ్యంలో అక్కడంతా కూడా సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామంటూ నా యొక్క ప్రజలందరూ కూడా అక్కడ ఆయనకు ఎంతగానో అభిమానం తెలుపుతూ ఉన్నారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక కొత్త డిజైన్లతో స్కూల్ యూనిఫామ్ స్టార్ట్ అవబోతున్నాయి ఇక నుంచి అంటూ ఇచ్చారు. అలాగే స్కూల్ యూనిఫామ్స్ తో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల వరకు 25 లక్షల మంది పిల్లలందరికీ కూడా 2 జతల చొప్పున స్కూల్ యూనిఫామ్స్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఇస్తుంది. ఇది కూడా ఒక కొత్త రకమైనటువంటి డిజైన్లతో రూపొందించబోతుంది అనేది కూడా ఇచ్చారైతే డీటెయిల్స్ మనం పేపర్ 7లో చూసుకోవచ్చు అనేది ఇచ్చింది. మరొక వార్త మనం చూసినట్లయితే పోలీస్ అభ్యర్థులకు శుభవార్త అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 1 సెంటీమీటర్ లోపు ఎత్తు తక్కువ ఉన్న అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు కొత్తగా రూల్ ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా 1 సెంటీమీటర్ తక్కువ ఉన్నా కూడా ఇంతకు ముందు అయితే మరి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే 1 సెంటీమీటర్ తో తక్కువ ఉన్నా కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారు. వాళ్ళకి ఇది ఒక శుభవార్తగానే భావించవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనేది ఇచ్చారు. ఇక రేపటి నుంచి 12 వరకు కూడా దరఖాస్తుల అవకాశం కూడా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఈవీ హబ్ గా తెలంగాణ ఉండబోతోంది అంటూ ఇచ్చారు. మోటార్ షోరూమ్ కు సంబంధించి హైటెక్ సిటీలో బుధవారం ఈ మోటార్ షోను ప్రారంభించినటువంటి మంత్రి కేటీఆర్ ఆ యొక్క ఎలక్ట్రిక్ బైక్ ను కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను అవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో చూపిస్తున్నారు. మనం దాన్ని గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే సరికొత్త మోడల్ తో ఈ మోటార్ షో ప్రారంభించారు. అలాగే ఈవీ రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. తెలంగాణలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు కూడా ముందుకు వస్తున్నాయి అంటూ కూడా ఆయన చెప్పడం గమనార్హం అంటూ ఇచ్చారు. ఇక మొబిలిటీ వ్యాలీతో R&D కి అవకాశం ఉంటుంది. ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో స్పష్టంగా ఆయన షేర్ చేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో మొత్తంగా మాత్రం ఈవీ హబ్ గా తెలంగాణ ఉండబోతుంది, ఈవీ హబ్ గా తెలంగాణ వచ్చేసింది ఉంది అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక సరికొత్త మోడళ్లతో ఒక మోటార్ షోరూమ్ ని ఆయన ప్రారంభించారు. ఆయా బైక్లను కూడా ఆయన మరి చూస్తూ పరిశీలన చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దాన్ని గమనించవచ్చు. సో మరొక పేపర్లోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ఈనాడు చూసినట్లయితే మనకి ఈనాడులో ప్రధానంగా అంటే మనకి ఇచ్చింది ప్రజా విశ్వాసమే నా రక్షణ కవచం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి విషయం మనకి ఇచ్చారు. ఇక అదానిపై వేడెక్కినటువంటి రాజ్యసభ, ఇప్పటికే ఆల్రెడీ రాజ్యసభలో అంతా కూడా పార్లమెంట్ అంతా కూడా దద్దరిల్లుతోంది. ఢిల్లీ మరి అదాని షేర్ల గురించి, అదాని గురించి నోరు ఎవరు విప్పరేం, ప్రధానికి అదానికి అసలు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నది ఏంటి అని వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫొటోస్ ని కూడా చూపిస్తూ అక్కడ మరి పార్లమెంట్ లో కూడా ఎంతో రచ్చ జరుగుతూ ఉంది. 2వ రోజు కూడా అదే రచ్చ కొనసాగింది అంటూ కూడా మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే వచ్చాం అదాని షేర్స్ కి సంబంధించి. ఇంకా దానిపై అలాగే ప్రజా విశ్వాసమైన రక్షణ కవచం అంటూ ప్రధాని మోడీ చెప్పారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ గా చదువుకుందాం. ఇంకా చూసినట్లయితే చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు, నిందలతో దానికి గండి కొట్టలేరు అంటూ కూడా చెప్తున్నారు. అబద్ధాలు నిందలతో దేనికి కూడా గండి కొట్టలేరు అంటూ ఆయన చెప్తున్నారు. ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చిన యూపీఏ అంటూ ఇచ్చారు. ఇక నిర్మాణాత్మక విమర్శలకు బదులు ఆరోపణలతోనే సరి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు ప్రధాని మోడీ. అలాగే ప్రతిపక్షాలపై లోక్సభలో మోదీ ఎదురుదాడి చేశారు. మొదటిసారిగా ఇంతకు ముందు ఆయన ఎప్పుడు కూడా నోరు విప్పలేదు, కానీ ఎప్పుడైతే మోదీ ఎదురుదాడి చేశారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈడీకి విపక్ష నేతలు ధన్యవాదాలు తెలపాలన్న ప్రధాని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 12లో చూసుకోవచ్చు అనేది కూడా ఇచ్చారు. ఇక అదానిపై వేడెక్కిన రాజ్యసభ అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే చర్చకు మరోసారి వాయిదా తీర్మానాలు తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఇచ్చారు. సభాపతి తిరస్కరణ అంటూ కూడా ఇచ్చారు. భారస యాప్ సేన వాకౌట్ సభ్యుల తీరు చూసినట్లయితే సరికాదన్న ధన్ఖడ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మోదీపై రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన భాజపా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే మోడీపై కూడా మరి రాహుల్ గాంధీ కూడా అనేకమైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా తప్పు పడుతూ ఉన్నారు, అవి సరైనవి కాదు అంటూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. సో మరొక వార్త మనం చూద్దాం. పవర్ గురించే ప్రతిపక్షాల బాధ అంతా కూడా అంటూ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. సాగుకు 24 గంటలు విద్యుత్ ఇచ్చాము, మేము వారిలో ఆందోళన తగ్గించాము, కానీ మీరేం చేశారు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంపై 92,000 కోట్లు ఖర్చు చేశాం ఇప్పటి వరకు అంటూ ఆయన ప్రసంగించారు నిన్న. అలాగే ఇప్పుడు చూసినట్లయితే కృష్ణా జిల్లాలో వాటా ఖచ్చితంగా సాధిస్తాం మేమంటూ కూడా ఆయన చెప్పడం గమనార్హం.
ఖచ్చితంగా ఇంకా మనం చూస్తే భాజపాది అదాని సిద్ధాంతమే ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి అదాని సిద్ధాంతమే ఉంటుంది అని కూడా ఆయన చెప్తున్నారు. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఒక ఆదర్శంగా కనిపిస్తూ ఉంది. ఆదర్శంగా ఉంది. ఆదర్శంగా ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్క రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచ నలుమూలల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది అనేదైతే మనకి స్పష్టంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా భాజపాది అదాని సిద్ధాంతమే అవుతుంది. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఒక ఆదర్శంగా ఉంది. బడ్జెట్ పై చర్చల్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. అనేక విషయాలపై మాట్లాడారు. ప్రజలపై ఎలాంటి పన్నులు కూడా మేము వేయలేదు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్నవి అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక సిబిఐ కస్టడీకి కవిత మాజీ ఎడిటర్ అంటూ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో బుచ్చిబాబు అరెస్ట్ అనే విషయాన్ని మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఇక సిబిఐ కస్టడీకి ఇప్పటికే కవిత అలాగే మాజీ ఎడిటర్ బుచ్చిబాబు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక వార్త చూద్దాం. మరుపు రానివని మంచి అలవాట్లు అంటూ ఇక్కడ మనకి డాక్టర్ రాకేష్ మద్దిపాటి వెల్లడించారు. ఏంటి అనేది చూసుకుంటే 65 ఏళ్ల వయసులో కూడా 2.7% మందిలో మతిమరుపు సమస్య. పెద్ద వయసులో కూడా ఒంటరితనమే ఒక ప్రమాదకరంగా మారుతుంది అని తెలిసింది. ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి దానిని ఫస్ట్ తొలగించుకోవాలి అడ్డు అనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూస్తే ఎమ్మెల్యేలకు ఎర్ర కేసుపై 17న సుప్రీంలో విచారణ జరపనున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇక సిబిఐకి దస్తాలు ఇస్తే ఏం మిగులుతుందన్న తెలంగాణ న్యాయవాది, ఫైళ్లను వెనక్కి తెప్పించాలన్న సిబిఐ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గృహ వాహనాల రుణాలు మరింత ప్రియం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. నెలవారీ వాయిదాలు భారం రెపో రేటు అలాగే చూస్తే రెపో రేటు చూస్తే 0.25%కు పెంచిన ఆర్బీఐ మరిన్ని పెంపులు ఉంటాయంటున్న సంకేతాలు. అలాగే ఇంకొక వార్త చూద్దాం. కొండగట్టు ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం పేపర్ 3లో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి అనేక వ్యాఖ్యలు ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. అంటే అక్కడ అంతా కూడా మరి సీఎం కేసీఆర్ రుణపడి ఉంటామంటూ కూడా వాళ్ళంతా కూడా అక్కడ ఎంతో మరి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నట్లు, సంబరాలు చేసుకున్నట్టు కనిపిస్తుంది కొండగట్టులో. అలాగే ఇంకోటి చూస్తే విద్యుత్ వాహన సంస్థలకు కేంద్రంగా రాష్ట్రం ఉండబోతుంది అటు విద్యుత్ వాహనాల తీరు అలాగే మరి ఆయా పరిశీలన అంతా కూడా ఈ హబ్ గా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ మంత్రి కేటీఆర్ ఇంతకు ముందు కూడా అలాగే మనం దాని గురించి చెప్పుకున్నాం. సో యాజ్ గా మనకి ఇందులో కూడా అలాగే ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక శిథిలాల మధ్య హాహాకారాలు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుందండి. సిరియా దేశంలో మరి అక్కడ జరుగుతున్నటువంటి తుర్కీ సిరియాల్లో 11,600 దాటిన మృతుల సంఖ్య అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే శిథిలాల కింద చిక్కుకొని 3 రోజులకు 52 గంటలకి అలాగే 17 గంటలకి బయటపడిన చిన్నారులు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారి యొక్క హాహాకారాలు మిన్నంటుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ మనకి ప్రతి పేపర్ లో కూడా ఇచ్చారు. అయితే ఒక తమ్ముడిని తన తమ్ముడికి ఏమీ కాకుండా ఆయా శిథిల ఆ పెచ్చులు ఊడి తన తమ్ముడి మీద పడకుండా ఉండడానికి తన చేతులను అడ్డు పెడుతూ తను కూడా ఆ యొక్క బరువును భరిస్తూ ఆ శిథిలాల కింద చిక్కుకుని ఉన్నటువంటి ఆ దృశ్యాలను కెమెరాలో చిక్కించి మనకి ఇక్కడ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. అది చూసినప్పుడు ఎంతో హృదయ విదారకం అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా సిరియాలో శిథిలాల కింద తమ్ముడితో పాటు చిక్కుకున్న బాలిక వీరిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ చిత్రాన్ని ఐరస ప్రతినిధి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీని ద్వారా ఈ యొక్క పోస్ట్ అంతా కూడా మరి ఇప్పుడు బయట హల్చల్ చేస్తుంది. నేనున్నానని నీకేం కాదని తన అక్క చెప్తున్న మాటలతో తన తమ్ముడు ఎంతో మరి తన తమ్ముడిని ఎంతో కాపాడుకుంటూ వచ్చింది అనేది తమ్ముడితో పాటు క్షేమంగా బయటపడిన అక్క అంటూ కూడా వారిద్దరి గురించి ఒక ప్రశంసని కూడా మంచి ట్వీట్ పోస్ట్ చేసినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్తా పేపర్ మనం చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి మొదటిగా అంటే సేమ్ యాజ్ టీజ్ గా మనకి ప్రతి పేపర్ లో కూడా శిథిలాల కింద చిక్కుకున్నటువంటి అక్క తమ్ముడిని అలాగే వారిద్దరు 17 గంటల తర్వాత బయటపడ్డారు సురక్షితంగా చిన్నపాటి గాయాలతోటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా చూద్దాం. ఇక సోదరుడి కోసం 7 ఏళ్ల బాలిక తాపత్రయపడింది. ఆ యొక్క శిథిలాల కింద తనతో మరి తన మీద కూడా ఒక శిథిల పడి మరి ఆ బిల్డింగ్ అంతా కుప్పకూలి పడిపోయినప్పుడు ఆ పడిపోయిన దాని కింద నుంచి తను ఎంతో బాధను భరిస్తే కూడా తన తమ్ముడికి ఏం కాకూడదు అంటూ తను ఆ యొక్క ఫేస్ పైన ఏమీ పడకుండా అడ్డు పెట్టినటువంటి దృశ్యాన్ని ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కూడా సో ప్రతి పేపర్ లో కూడా మనకు అదే ఇచ్చారు. సోదరుడి కోసం 7 ఏళ్ల బాలిక యొక్క తాపత్రయం తన అక్క అంటూ ఇచ్చారు. ఇక మీద పడుతున్న శిథిలాలకు చెయ్యి అడ్డు పెట్టిన పాప ఫోటోను షేర్ చేసిన
ఐరాస అలాగే ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. తుర్కీ సిరియాలో 11,000కు చేరిన మృతుల సంఖ్య, శిథిలాల కింద వందల మంది, బతికే ఛాన్స్ అంతంత మాత్రమే అంటూ కూడా ఇచ్చారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు, కానీ వారిలో బ్రతికేవారు ఎంతమంది అనేది కూడా తెలియదు. అంతంత మాత్రం ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది ఇంకా తేల్చలేని పరిస్థితి అంటూ ఇచ్చారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ 3వ బృందాన్ని కూడా పంపిన భారత్. ఇప్పటికే భారత్ నుంచి అనేక సహాయ సహకారాలు ఇమీడియట్లీ జరిగాయి, కానీ మరో మూడో యొక్క మూడో బృందాన్ని కూడా పంపింది భారత్ ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అంటూ ఇచ్చారు. అలాగే అంతటా విషాద దృశ్యాలు, సామూహిక ఖననాలు అంటూ ఇచ్చారు. చిక్కుకుపోయిన 10 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. ఇంకా విపక్షాలను ఏకం చేసిన ఈడీ అంటూ ఇచ్చారు. దాడుల భయంతోనే ఒక్కటైన చేతులు అంటూ ఇచ్చారు. యూపీఏ పాలనతో ఒక దశాబ్దాన్ని కోల్పోయామంటూ ప్రధాని మోడీ చెప్తున్నారు. కుంభకోణాలతో దేశం పరువు తీశారు అంటూ, అలాగే ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. విపక్ష నేతలపై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు అనేది కూడా మనకి తెలుస్తుంది. ఇక ప్రసంగంలో అదానీ అంశాన్ని ప్రస్తావించని ప్రధాని, అదానీపై జేపీసీకి విపక్షాల పట్టు అంటూ ఇచ్చారు. అలాగే జీవీకేపై ఈడీ సిబిఐని దర్యాప్తు ఏమైంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక ముంబై విమానాశ్రయంలో ముంబై విమానాశ్రయాన్ని కూడా అదానికి అమ్మేసిన ఘనత, తర్వాత ఈడీ సిబిఐ ఎలా మాయమయ్యాయి అంటూ కూడా కాంగ్రెస్ నిలదీస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అవి కూడా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక సిబిఐ దర్యాప్తుకు ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తుకు స్టే విధించింది అంటూ ఇచ్చారు. సుప్రీం నో అని చెప్పేసింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే రేపే విచారించాలన్న విజ్ఞప్తికి నిరాకరణ అంటూ కూడా ఇచ్చారు. అలాగే 17న విచారణ చేపడతామని కొంత వెల్లడించినప్పటికీ కూడా మరి ఆ విషయం వేచి చూడాలి. అలాగే ప్రభుత్వానికి హైకోర్టులోను కూడా కొంత ఎదురుదెబ్బ అయితే తగులుతుంది అనేది ఇచ్చారు. సిబిఐ దర్యాప్తునకు ఆపాలన్న పిటిషన్, అలాగే విచారణకు నో అన్న డివిజన్ బెంచ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక బెంచ్ తిరస్కరించిన పిటిషన్లు సింగిల్ జడ్జి వివరించలేరని చెప్పేసి స్పష్టం చేశారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక కేసు వివరాలు కూడా ఇప్పుడు ఇవ్వండి. ప్రభుత్వానికి ఇప్పటిదాకా సిబిఐ 6 లేఖలు రాసినట్లుగా కూడా మనం గమనించాల్సిన విషయం అనేది కూడా తెలుస్తుంది. ఇదైతే ఇంతవరకు ఒక్కొక్కరికి రాలేదు, కానీ 100 కోట్ల చేతుల మార్పిడికి సంబంధించి, ఎమ్మెల్యేల ఎర్ర కేసుకు సంబంధించి ఈ విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఒక కొలిక్కి అయితే రాలేదు అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా సో మనం చూసినట్లయితే మరొక వార్త మనం చూసినట్లయితే వామ్మో రేపో అంటూ ఇచ్చారు. ఇక 0.5% పెరిగిన రెపో రేటు అంటూ ఇచ్చారు. రుణగ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిడుగుపాటు పడే వార్త ఇది అంటూ ఇచ్చారు. 6.5%కి రెపో రేటు, 9 నెలల్లో 2.5% పెరుగుదల అంటూ ఇచ్చారు. అలాగే ఇక వ్యక్తిగత గృహ వాహన రుణాలు మరింత భారమయ్యే అవకాశం ఉంటుంది అంటూ ఇచ్చారు. వస్తున్నాయి చిల్లర నాణ్యాలు, యంత్రాలు అంటూ ఇచ్చారు. మరి అలాగే QR కోడ్తో పనిచేసే విధంగా రూపకల్పన చేపడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పైలట్ ప్రాజెక్ట్ గా 19 నగరాల్లో ఏర్పాట్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మన వ్యవస్థ పటిష్టం, అదానీ ఎఫెక్ట్ ఉండదు అంటూ ఆర్బీఐ, మన వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, అదానీ షేర్లు కొల్లగొట్టుకపోయినది ఏది కూడా మనపై భారం పడే అవకాశం ఉండకపోవచ్చు అంటూ ఆర్బీఐ కూడా చెప్పినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అదానీ ఆస్తులన్నీ జాతీయం చేయాలని స్వామి అంటూ ఇచ్చారు. అదానికి ఏపీ సర్కారు భూసంతర్పణ అంటూ ఇచ్చారు. అలాగే జగన్ సొంత జిల్లాల్లోని 470 ఎకరాలు ఉన్నాయి, అలాగే ఇతర చోట్ల 100 ఎకరాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూసే ఏపీ కేబినెట్ ప్రవేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ విషయంలో అనేది కూడా మనకి గమనించాల్సిన విషయం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే ఇక ప్రతి పైసా వసూలు చేస్తాం అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్స్ హబ్ అంటూ మరొక దగ్గర ఇచ్చారు. అంటే మంత్రి కేటీఆర్ విద్యుత్ వాహనాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి అంటూ, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇప్పుడు ఈ హబ్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అంటూ ఈ మోటార్ షోరూమ్ ను ఆయన ప్రారంభించి ఆయా వెహికల్స్ ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటిని టెస్ట్ డ్రైవ్ కూడా చేసినట్లుగా ఆ యొక్క పరిస్థితి అంతా కూడా ఆ కంపెనీకి సంబంధించి కూడా మనకు అన్ని వివరంగా ఇక్కడ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ బైక్ పై కేటీఆర్ అంటూ ఆయన యొక్క చిత్రాన్ని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని గమనించవచ్చు. సో ఇంకా మరొక దగ్గర హరీష్ రావు విషయానికి వచ్చినట్లయితే ప్రతి పైసా కూడా వసూలు చేస్తామంటూ, అంటే కేంద్రాన్ని ఉద్దేశించి బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో సాటిస్ఫాక్షన్ గా అయితే లేడు, కాబట్టి ఇప్పుడు ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క పైసా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబడతాం అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఖచ్చితంగా మాకు ఎంత రావాలో అంత మేము వసూలు చేసి తీరుతామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే
కేంద్రం నుంచి 1.27 లక్షల కోట్లు ఇంకా రావాల్సి ఉంది అనేది కూడా కేంద్రం నుంచి ఎంత రావాలి, ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, దానిని వేటికి ఉపయోగిస్తున్నాం, దేనికి దానిని యూజ్ చేస్తాం అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పారు. దాని తర్వాత కొత్త పథకాలు ఏమైనా రూపొందించాలా, ఇప్పుడున్న బడ్జెట్ని బట్టి ఆలోచించాలా అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కూడా ఒక్క పైసా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా రాబడతాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం చూస్తే చాతనైతే బీజేపీ ఎమ్మెల్యేలు నిధులు ఇప్పించండి, తర్వాత మీరు బురద జల్లే ప్రయత్నాలు చేదురు కానీ అంటూ కూడా బీజేపీని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. మీ చాతనైతే ఫస్ట్ నిధులు ఇప్పించండి, ఆ తర్వాత మీరు బురద జల్లే ప్రయత్నాలు చేయండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఈటెల ఎక్కడున్నా మా మిత్రుడే అంటూ కూడా ఆయన ప్రశంసించడం గమనార్హం అనేది ఇక్కడ తెలుస్తుంది. ఈటెల ఇందులో ఉన్న ఒకప్పుడు ఈటెల బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఇప్పుడు బీజేపీలకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నా కూడా మా మిత్రుడే, ఆయనలాగా మేము ఎక్కడుంటే అక్కడ వారి మాటలతో కాదు, కానీ మేము ఎప్పుడున్నా మా మిత్రుడు అనే చెప్పుకుంటాం అన్నట్లుగా ఈటెల ఎక్కడున్నా మా మిత్రుడే అంటూ సీఎం కేసీఆర్ సాధకుడు శ్రామికుడు అంటూ ఆయన గురించి ఉద్దేశించి కూడా చెప్పారు మంత్రి హరీష్ రావు. అలాగే ఇంకా ఫామ్ హౌస్ లో కపిల గోవు పూజలు చేస్తారు అంటూ కూడా ఇచ్చారు. ఇక అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో మంత్రి హరీష్ రావు అనేక విషయాలను షేర్ చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. సో ఇంకా ఇక్కడ ఈ తెలుగు అలాగే కేసీఆర్ ఉద్దేశించి, బడ్జెట్ ను ఉద్దేశించి, కేంద్రాన్ని ఉద్దేశించి ఇలా రకరకాలుగా మంత్రి హరీష్ రావు అయితే ప్రతి విషయాన్ని కూడా మనకి ఆయన బడ్జెట్ సమావేశంలో ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు అని మనం చూడొచ్చు. సో ఇంకొకటి మనం చూసినట్లయితే ఆశలు హైట్ కు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారైతే పోలీస్ శాఖకు సంబంధించి అనేది ఇచ్చారు. ఇక పోలీస్ అభ్యర్థులకు ఒక బోర్డు ఒక శుభవార్త చెప్పింది అనుకోవచ్చు. ఎత్తుకొలత 1 సెంటీమీటర్ లోపు తక్కువ ఉన్న వాళ్ళు కూడా అర్హులే, దానికి ఇక్కడ నుంచి ఆ ఛాన్స్ ఇచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా 1 సెంటీమీటర్ లో అన్ని కరెక్ట్ గా ఉండి 1 సెంటీమీటర్ లోపు ఎవరైనా ఒకవేళ నిరాశ చెందాల్సిన అవసరం వస్తే అలాంటి వాళ్ళు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, వెన్ను తిరగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా 1 సెంటీమీటర్ లోపు హైట్ తక్కువ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటున్నాం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం, అనర్హులకు మరో అవకాశం ఇచ్చారు. హైకోర్టు ఆదేశంతో మళ్లీ కొలతలు మొదలయ్యి ఈ నెల 10, 12 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవాలని నియామక బోర్డు కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా పోలీస్ శాఖకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కవిత మాజీ ఎడిటర్ బుచ్చిబాబు అరెస్ట్ అనేది మనకి ప్రతి పేపర్ లో కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ అదే ఇచ్చారు మనకి ఇక్కడ కూడా. ఇక ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ నుంచి 2వ వ్యక్తి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే ఇంకా చూసి ఇప్పటికే అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేసిన సిబిఐ అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే అరుణ్ రామచంద్రపై ఫిల్లై కూడా అగ్రవర్గా మారే ఛాన్స్ ఉండొచ్చు అనేది కూడా ఇచ్చారు. ఇక ఈ కేసులో ఈడీ అదుపులోకి పంజాబ్ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రా కూడా చేరినట్లుగా తెలుస్తుంది. ఇంకా అనేక మంది ఇందులో నుంచి ఇంకా ఎంతమంది పుట్టుకొస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తాం అనేది ఇంకా అయితే ఒక కొలిక్కి రాలేదు, కానీ ఖచ్చితంగా ఇదైతే ఇంకా దీని చుట్టూ ఇంకా అనేక ఉచ్చులు బిగుసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక బుచ్చిబాబు అరెస్ట్ పై తీవ్రంగా ఖండిస్తున్నారు ఒక పక్క నుంచి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారైతే డీటెయిల్స్ మాత్రం పేపర్ 14లో మనం గమనించవచ్చు దీని గురించి అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు, చూడవచ్చు. ఇక ఫిబ్రవరి 14న కౌ హాక్ డే అంటూ కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చిన సంగతి ఇప్పుడు మనకి కొత్తగా. ఇక ఫిబ్రవరి 14th అనే దానికి సంబంధించి దానికి ఒక ప్రత్యేక డే ఇవ్వాలి అనేది ఇచ్చారు. అయితే ఆ ప్రత్యేక డే ఫిబ్రవరి 14న కౌ హాక్ డే అంటే కేంద్రం పశు సంక్షేమ బోర్డు ఈ పిలుపునిచ్చింది. గోవును ఆలింగనం చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అని వ్యాఖ్య అంటూ ఇచ్చారు. అంటే ఫిబ్రవరి 14th కౌ హాక్ డే అంటే గోవును ఆలింగనం చేసుకుంటే అప్పుడు దాని ద్వారా ఏదో ఒక మంచి ఎనర్జీ కలుగుతుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే డీటెయిల్స్ మనం పేపర్ 2లో చూడొచ్చు. మొత్తంగా అయితే గోవును హాక్ చేసుకుంటే ఎంతో ఎనర్జీ పెరుగుతుంది, ఆ రోజు ఫిబ్రవరి 14th ఆ రోజుగా నామకరణం చేయాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త పేపర్ మనం చూసినట్లయితే మనం వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో మనకి ఎమ్మెల్సీ కవిత మాజీ ఎడిటర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బుచ్చిబాబు అరెస్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు మెయిన్ గా, అంటే ప్రధాన వార్తగా. ఇక భూకంప మృతుల సంఖ్య 11,000కు చేరింది అనేది కూడా వెలుగులో మనకి సైడ్ ఇచ్చారు. అయితే ఒక అక్క తమ్ముడు మరి శిథిలాల కింద చిక్కుకున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. మరొక హెడ్లైన్ చూసి ఇక హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు ఇప్పటికే బుచ్చిబాబు అరెస్ట్
అరెస్టుని అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసి ఈ విధంగా ఉన్నాయి. సిబిఐ నమోదు చేసిన కేసులో రాష్ట్రం నుంచి తొలి వికెట్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి లైన్ క్లియర్ చేసినట్లుగా కూడా మనకి వెలుగులో ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక హైకోర్టులోనూ చుక్కెదిరైంది ఈ విషయానికి సంబంధించి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే అవినీతిపై దర్యాప్తుకు భయపడే ఏకమైతున్నాయి అన్ని కూడా ప్రతిపక్షాలపై లోక్సభలో ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. అభివృద్ధిలో అంతా కూడా మరి ముందున్నాం కానీ అవినీతి పనులంతా ఒక్కటయ్యి ఏకమవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ. సో మనకి ఈ రోజు ఏ పేపర్ లో చూసినా కూడా మెయిన్ గా అంటే ఇంకా సిబిఐకి లైన్ క్లియర్ అయిందని అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి, అలాగే ఇంకా అవినీతిపై దర్యాప్తుకు భయపడేది ఏమీ లేదు, ప్రజలైన రక్షణ ఖర్చు అంటూ ఇటు ప్రధాని మోదీ చెప్పడం, అలాగే ఎమ్మెల్సీ కవిత మాజీ ఎడిటర్ బుచ్చిబాబు కూడా అరెస్ట్ అయ్యారు. ఆయనని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇలా రకరకాలుగా ఇంకా అలాగే మంత్రి హరీష్ రావు కూడా పవర్ ఇస్తున్నాం, పవర్ లోనే ఉంటాం మేము అంటూ కూడా రైతులను ఉద్దేశించి 24 hours పవర్ ఇస్తున్నాం కంటే ప్రజలు మాకు పవర్ ఇచ్చారు అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక కాళేశ్వరానికి ప్రతిపక్షాలు ఎందుకు పోనీయరు అనేది ఒక క్వశ్చన్ గా చూడొచ్చు. ఇక ప్రతి పేపర్ లో కూడా ఇలాంటి అనేక వార్తలకు సేమ్ యాస్టీస్ గా ఉన్నాయి. అయితే సెంటీమీటర్ లోపు పోయిన వాళ్ళంతా కూడా మరో ఛాన్స్ దక్కించుకోవచ్చు అనేది పోలీస్ శాఖకు సంబంధించి ఒక శుభవార్తను కూడా చెప్పారు. అది ప్రతి పేపర్ లో మనకి యాస్టీస్ గా వచ్చేది. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.